మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యను ఎంపీ కడియం కావ్య మరొకసారి ఫైర్ అయ్యారు. రాజయ్య బకాసుడిలా తిన్నారని విమర్శించారు. ఆయనను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రాజయ్య స్టేషన్ ఘన్పూర్ కు చేసిందేమీ లేదన్నారు. ఏ ఊరు వెళ్లినా తాను చేసిన పనులే కనిపిస్తాయని తెలిపారు. ఇక జాఫర్గఢ్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మాజీ ఎమ్మెల్యేపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ చీడపురుగు మళ్ళీ అంతకుముందు ఒక బకాసురుడు లెక్క, అంతకుముందు ఒక కుంభకర్ణుడు లెక్క తిని పడుకోవడం చేసి అప్పుడు ఏదైతే కళలు అన్నారో ఇప్పుడు కూడా అవే పగటి కళలతోటి మీ ముందుకు వస్తున్నారు. వాళ్ళని నిజంగా కూడా చీడపురుగు లాగానే తరిమి కొట్టండి. వాళ్ళు ఉన్న లాభం లేదు. అసలు వచ్చిందంటే మన టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ తప్ప ఆ చెత్త మాటలు, ఆ చెత్త బాగుడు తప్ప వాళ్ళు చేసిన పని ఏం లేదు. మీరు ఏ ఊరికి వెళ్ళినా కూడా ఈ పని ఎవరు చేసిళ్ళు, ఈ రోడ్ ఎవరు చేసిళ్ళు, ఈ వాటర్ ప్లాంట్ ఎవరు పెట్టిళ్ళు, ఈ హాస్పిటల్ లేకపోతే ఈ పిహెచ్ ఎవరు చేసిళ్ళు అంటే అది కేవలం కడియం స్టేయర్ కాదు. అంతకుముందు 20 ఏళ్ళ కింద చేసిన పని మళ్ళీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి చేస్తున్న పనులు తప్ప అంతకుముందు తిన్నోళ్ళు పన్నోళ్ళు అయితే ఏ పనులు లేవో. మీరందరూ కూడా కలిసికట్టుగా ఏ విధంగా అయితే వన్ సైడ్ గా వచ్చినారో ఎప్పుడైనా కూడా స్టేషన్ గన్పూర్లో వారు వన్ సైడే ఉండాలని మనసారా కోరుకుంటూ, ఏదైతే ఒక చీడ పురుగు ఉందో ఆ చీడ పురుగు మళ్ళీ అంతకుముందు ఒక బకాసురుడు లెక్క, అంతకుముందు ఒక